హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. నా పేరు సతీష్. నేను ఈ వీడియోలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం గవర్నమెంట్ పథకాలు అనే టాపిక్ ఈ వీడియోస్లో చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ పథకాలు ఇటీవల కాలంలో రాసినటువంటి ఎగ్జామ్స్లో చాలా ఎగ్జామ్స్లో గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ అడగటం జరుగుతుంది. సో గవర్నమెంట్ స్కీమ్స్ ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా అడగటం జరుగుతుంది. సో అభ్యర్థి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ స్కీమ్స్ చదువుకోవటం ఎంతో ఇంపార్టెంట్ అని మనకు అర్థమవుతుంది. ఎందుకయ్యా అంటే ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ కానీ పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్లో కానీ ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈ ఎగ్జామ్స్లో గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మినిమం 2-3 క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. సో ఇటీవల కాలంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఐ ఎగ్జామ్ కావచ్చు, ఈ ఎగ్జామ్స్ అన్నిటిలో కూడాను పథకాల గురించి అడగటం జరుగుతూ ఉందన్నమాట. సో పథకాలు నేర్చుకోవాలి అనుకుంటే లేదంటే పథకాలు చదవాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో పథకాలు ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి, వీటి యొక్క వెయిటేజ్ ఎలా వస్తుంది, ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో పథకాలు డిపెండింగ్ అపాన్ ఎగ్జామ్ని బేస్ చేసుకొని మనకి వివిధ ఎగ్జామ్స్లో పథకాలు అడుగుతూ ఉంటారు అన్నమాట. సో అదే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు అయితే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ అయితే అది గ్రూప్ 1 అయినా కావచ్చు, 2 అయినా కావచ్చు. సో ఒక 4 నుంచి 5 క్వశ్చన్స్ పథకాల గురించి అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అదే పోలీస్ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐస్ కానీ ఉండేవాళ్ళు అయితే ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే అది ఆంధ్రప్రదేశ్ అయినా కావచ్చు, తెలంగాణ అయినా కావచ్చు, వీళ్ళకు కూడాను 2 నుండి 4 క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్సెస్ ఉంది. సో పథకాల గురించి ఎక్కువగా ఏ ఎగ్జామ్స్లో అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయా అంటే పంచాయతీ సెక్రటరీస్, ఎవరైతే పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు పథకాల గురించి చాలా కూలంకుషంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకయ్యా అంటే 2017 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్లో దగ్గరగా ఒక స్కీమ్స్ గురించి 40 క్వశ్చన్స్ అడగటం జరిగింది. 150లో 40 క్వశ్చన్స్ స్కీమ్స్ గురించి అడగటమే జరిగింది, పథకాల గురించి అడగటమే జరిగింది. సో పేపర్ 2లో పంచాయతీ సెక్రటరీస్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు పేపర్ 2లో పథకాలు ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమవుతుంది. సో ఈ పథకాలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా చాలా పథకాలు ఉంటాయి, ఈ పథకాలన్నిటిని ఎలా ఫిల్టర్ చేసుకుంటూ రావాలి అనే విషయం మనం ఒక్కసారి చూద్దాం. సో పథకాలు చదివేటప్పుడు ఒక సీక్వెన్స్ ప్రకారము చదువుకుంటూ వస్తే మనకి ఏ పథకమైనా కానీ మనకు ఒక ఐడియా వస్తూ ఉంటుంది. సో పథకాలు చదివేటప్పుడు ఎలా చదవాలయ్యా అంటే 1, సో పథకం పూర్తి పేరు తెలుసుకోవాలి. పథకం యొక్క పూర్తి పేరు తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలయ్యా అంటే పథకం యొక్క పూర్తి పేరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పథకం యొక్క పూర్తి పేరు అడుగుతున్నాడు. ప్లస్ లేదు అయ్యా అంటే ఇదిగోండి ఇటీవల కాలంలో ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటయ్యా అంటే గోబర్ ధన్ యోజన అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించారు. ఎప్పుడయ్యా అంటే 2018-19 బడ్జెట్లో ప్రారంభించారు. 2018-19లో ప్రారంభించినటువంటి గోబర్ ధన్ యోజనలో గోబర్ అనే దాన్ని విశదీకరించుము అని చెప్పారు అని అడిగారు అనమాట. సో గోబర్ అంటే ఏంటయ్యా అంటే గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్స్ ధన్ యోజన. పూర్తి పేరు తెలుసుకుంటే మనకి చాలా ఉపయోగం. ఎగ్జామినర్ క్వశ్చన్ ఎలా అడిగినా కానీ మనం ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే
ఎంజీ నరేగా. ఎంజీ నరేగా. ఎంజీ నరేగా. ఎంజీ నరేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. పూర్తి పేరు తెలుసుకోవాలి, ఎందుకంటే ఏ చిన్న పదము తెలియకపోయినా కానీ మనం ఇబ్బంది పడతాం. అందుకని పథకం యొక్క పూర్తి పేరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండవ అంశం ఏంటంటే పథకాలు చదివేటప్పుడు పథకం యొక్క ఉద్దేశం తెలుసుకోవాలి. పథకం యొక్క ఉద్దేశం తెలుసుకోవాలి. పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో అని మనం తెలుసుకోవాలి. పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు తెలుసుకోవాలయ్యా అంటే చాలా మంది అభ్యర్థులు పథకం యొక్క ముఖ్య ఉద్దేశం తెలియదు, కానీ పథకంలో ఏం చేస్తున్నారో తెలుసుకుంటారు. ఎగ్జాంపుల్, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉంది, ఒక పథకం ఉంది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఈ పథకంలో చేయవలసిన ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అంటే ప్రజలని ఆర్థిక సేవలోనికి తీసుకురావటం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే ప్రజలని ఆర్థిక సేవలోనికి తీసుకురావటం. ప్రజలని ఆర్థిక సేవలోనికి ఎలా తీసుకొస్తావయ్యా అంటే ప్రజలకి బ్యాంకులోకి వెళ్ళి వాళ్ళ యొక్క అకౌంట్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే అప్పుడు ఆర్థిక సేవలోకి వస్తారనమాట. సో ప్రధానమంత్రి జన్ ధన్ యోజనలో చేయవలసినటువంటి పని ఏంటయ్యా అంటే బ్యాంకు ఖాతాలని ఓపెన్ చేయటం. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనమాట. సో ఇంకొకటి ఏంటయ్యా అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇంకొకటి ఏంటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రారంభించినటువంటి బడికొస్తా అనేటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే నేను చెప్తుంది ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే పాఠశాలలో బాలికల యొక్క డ్రాప్ అవుట్స్ ని తగ్గించటం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో డ్రాప్ అవుట్స్ ని తగ్గించాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నటువంటి బాలికలకి సైకిళ్ళని ఇస్తున్నారన్నమాట. సో ముఖ్య ఉద్దేశమేమో డ్రాప్ అవుట్స్ తగ్గించాలి, అటెండెన్స్ పర్సంటేజ్ పెంచాలి. అందులో చేస్తున్నటువంటి పని ఏంటయ్యా అంటే సైకిల్ని పంపిణీ చేస్తున్నారు. చాలా మంది అభ్యర్థులు చేసే తప్పు ఏంటయ్యా అంటే సో పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మర్చిపోతున్నారు, ఆ పథకంలో చేస్తున్నటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. సో ఆ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశము చాలా ఇంపార్టెంట్. మూడోది ఏంటయ్యా అంటే ఆ పథకము ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుందో ఇంపార్టెంట్. సో ఎందుకయ్యా అంటే ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుందని ఎందుకు ఇంపార్టెంట్ అయ్యా అంటే ఇటీవల కాలంలో రాసినటువంటి 2019 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అని ఒక ఎగ్జామ్ జరిగింది. ఏపీపీఎస్సీ వారు నిర్వహించారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఎగ్జామ్లో ఆపరేషన్ గ్రీన్ అనేటువంటి ప్రోగ్రాం ఏ మంత్రిత్వ శాఖ కిందకి వచ్చింది అని అడిగారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో చాలా మంది పెట్టినటువంటి ఆన్సర్ ఏంటయ్యా అంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖ కిందకి వచ్చింది అని పెట్టారనమాట. సో ఆపరేషన్ గ్రీన్ అనేది వ్యవసాయ మంత్రిత్వ శాఖ కిందకి రాదు, కానీ చాలా మంది పెట్టినటువంటి అభ్యర్థులు ఆన్సర్ ఏంటయ్యా అంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖ వాళ్ళు. సో ఇది ఆపరేషన్ గ్రీన్ అనేది ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుందయ్యా అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేటువంటి మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేటువంటి మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. సో ఇది ఒకటి. ఇంకొకటి ఏంటయ్యా అంటే బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ప్రోగ్రాం. సో బేటీ బచావో బేటీ పడావో అనే ప్రోగ్రాం ఏ మంత్రిత్వ శాఖ కిందకి వచ్చింది అని అడిగారు. సో చాలా మంది వెంటనే చెప్పే ఆన్సర్ ఏంటయ్యా అంటే మహిళా స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కిందకి వచ్చింది అని చెప్తున్నారు.
కాదు. బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ని 3 మంత్రిత్వ శాఖ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఒకళ్ళు ఎవరయ్యా అంటే కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ వాళ్ళు నిర్వహిస్తారు. రెండో వాళ్ళు ఎవరయ్యా అంటే హెచ్ఆర్డి మినిస్ట్రీ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. మూడవది ఎవరయ్యా అంటే కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు నిర్వహిస్తున్నారు. 3 మినిస్ట్రీస్ కలిపి బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాయి అన్నమాట. సో మనకి ఏ మినిస్ట్రీ వాళ్ళు నిర్వహిస్తున్నారో క్లారిటీగా తెలియకపోతే ఆన్సర్ రాంగ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంది. అందుకని ఆ పథకము ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుందో తెలుసుకోవాలి. సో ఇందులో భాగంగా ఇంకొకటి ఏంటయ్యా అంటే 4వ అంశం ఏంటయ్యా అంటే ఆ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు, చాలా ఇంపార్టెంట్. దాంతో పాటుగాను ఏ మంత్లో ప్రారంభించారో కూడా ఇంపార్టెంట్. లేదయ్యా అంటే డేట్ ఇంపార్టెంట్, ఏ డేట్లో ప్రారంభించారో ఇంపార్టెంట్. అవసరమైతే ఊరు కూడా ఇంపార్టెంట్. సో ఎందుకయ్యా అంటే కొన్ని పథకాలు కొంతమంది మహనీయులు పుట్టినరోజు సందర్భంగా ప్రారంభిస్తారు. అందరికీ తెలిసినటువంటి ప్రోగ్రాం ఏంటయ్యా అంటే ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ప్రోగ్రాం. ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ప్రోగ్రాంని 2018 ఏప్రిల్ 14న అంబేద్కర్ గారి యొక్క 127వ జయంతి సందర్భంగా మొదటి దశ ప్రోగ్రాంని ప్రారంభిస్తారు. ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి యొక్క బర్త్డే. ఆయన బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రాంని ప్రారంభిస్తారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూసామనుకోండి. ఇంకొకటి ఇదిగోండి, ఇందాక రాసాం బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ప్రోగ్రాం. దీనిని 2015 జనవరి 22న ప్రారంభించారు. ఇందాక మనం ప్లేస్ అడిగాం కదా, ఊరు ఎక్కడయ్యా అంటే పానిపట్టు అనేటువంటి ఊరు నుండి ప్రారంభించారు. పానిపట్టు అనేటువంటి ఊరు నుండి ఎందుకు ప్రారంభించారయ్యా అంటే అది పానిపట్టు ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటే హర్యానా రాష్ట్రంలో ఉంటుంది. ఈ ప్రోగ్రాంని హర్యానా రాష్ట్రంలో నుండే ఎందుకు ప్రారంభించారయ్యా అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటయ్యా అంటే హర్యానా. అందుకని ఆ యొక్క ప్రోగ్రాంని హర్యానా రాష్ట్రం నుండి ప్రారంభించారు. సో ఇంకొక ప్రోగ్రాం ఏందయ్యా అంటే సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన. అంటే ప్రతి పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలని దత్తత తీసుకోవాలి. ఈ ప్రోగ్రాంని ఎప్పుడు ప్రారంభించారయ్యా అంటే 2014 అక్టోబర్ 11న ప్రారంభించారు. అక్టోబర్ 11న ఎవరు పుట్టినరోజు అయ్యా అంటే జయప్రకాష్ నారాయణ గారి యొక్క బర్త్డే సందర్భంగా ప్రారంభించారు. చూడండి, సో 2018 ఏప్రిల్ 14న అంబేద్కర్ గారి బర్త్డే. సో 2014 అక్టోబర్ 11న జయప్రకాష్ నారాయణ గారి బర్త్డే. సో డేట్స్ అనేవి కొన్ని గొప్ప వ్యక్తులు పుట్టినప్పుడు ప్రారంభిస్తూ ఉన్నారనమాట ఈ ప్రోగ్రామ్. ఏ ఇయర్లో ప్రారంభించారో ఇంపార్టెంట్, ఏ డేట్ను ప్రారంభించారో ఇంపార్టెంట్, ఎక్కడ ప్రారంభించారో కూడా ఇంపార్టెంట్. క్లారిటీగా తెలుసుకోవాలి. సో ఇందులో భాగంగా ఇంకొకటి ఐదవ అంశం ఏంటయ్యా అంటే సో అచీవ్ గోల్స్ లేదా అంటే టార్గెట్స్ని ఏమైనా పెట్టుకుందా గవర్నమెంట్ అని తెలియాలి మనకి. సో అంటే కొన్ని ప్రోగ్రామ్స్కి కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటుంది. ఎగ్జాంపుల్ ఉజ్వల అనేటువంటి ప్రోగ్రామ్కి 2019 మార్చి 31 నాటికి భారతదేశంలో 5 కోట్ల మంది ప్రజలకి గ్యాస్ కనెక్షన్ అందించాలి అనేటువంటి ప్రోగ్రాం పెట్టుకుంది, అనే టార్గెట్ పెట్టుకుంది. సో ఆల్రెడీ మార్చి 31 కంటే ముందుగానే వాళ్ళు 5 కోట్ల మంది ప్రజలకి గ్యాస్ కనెక్షన్ ఇచ్చేశారు. అందుకని మరలా ఆ టార్గెట్ని ఏం చేసిందయ్యా అంటే ఇప్పుడు 8 కోట్లకు పెంచింది. 2020 మార్చి 31 నాటికి 8 కోట్ల మందికి ఇవ్వాలని టార్గెట్ పెంచుకుంది.
సో ఇలాంటి టార్గెట్స్ కానీ ఇలాంటి గోల్స్ కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు గవర్నమెంట్ ఆ పథకం గురించి అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటయ్యా అంటే 6వ అంశంగా ఏం తీసుకోవాలయ్యా అంటే అచీవ్మెంట్స్, సాధించిన ఏమైనా ఉన్నాయా, ఆ పథకం గురించి సాధించినటువంటి ఏమైనా ఉందో తెలుసుకోవాలి. సో ఇదిగోండి ఇప్పుడే మాట్లాడాం మనం, ఏంటయ్యా అంటే అది ఇదిగోండి ప్రధానమంత్రి ఉజ్వల యోజన. సో దీనికి టార్గెట్ సాధించింది, ఇలాంటివి ఏమైనా సాధించినప్పుడు ఏమైనా విజయాలు సాధించినవి ఏదైనా ఉంటే ఇంపార్టెంట్ మనకి. సో దీంతో పాటుగాను నెక్స్ట్ ఏంటయ్యా అంటే 7వది, సో కొన్ని పథకాలకి బ్రాండ్ అంబాసిడర్స్ ఉంటారు. సో బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నప్పుడు ఆ బ్రాండ్ అంబాసిడర్స్ ఆ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జాంపుల్, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాలకి ప్రచారకర్తగా ఎవరిని నియమించారయ్యా అంటే అక్షయ్ కుమార్ నియమించారు. సో అలానే కేంద్ర ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ కి ప్రచారకర్తగా మాధురి దీక్షిత్ని నియమించారు. సో అదే హర్యానా ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ కి ప్రచారకర్తగా సాక్షి మాలిక్ను నియమించారు. ఇలా ఆ పథకాలకి ఎవరైనా అంబాసిడర్స్ ఉంటే ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ దీని తర్వాత ఏంటయ్యా అంటే సో కేంద్ర ప్రభుత్వం అయితేనేమో కేంద్ర ప్రభుత్వ పథకం అయితేనేమో కేంద్ర బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వ పథకం అయితేనేమో రాష్ట్ర బడ్జెట్. ఆ యొక్క ప్రోగ్రామ్కి ఆ యొక్క బడ్జెట్లో ఎంత కేటాయించారో ఇంపార్టెంట్ అనమాట. సో ఎంత కేటాయించారో నిధులు ఇంపార్టెంట్. సో దీని ప్రకారం ఇదిగోండి ఇలా ఈ సీక్వెన్స్గా గనక మనం చదువుకోగలిగితే సో పథకాలు అనేవి మనకు ఒక ఐడియా వచ్చింది. 1, పథకం యొక్క పూర్తి పేరు తెలుసుకోవాలి. 2, పథకం యొక్క ఉద్దేశం తెలుసుకోవాలి. 3, ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుందో తెలుసుకోవాలి. ఆ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారో తెలుసుకోవాలి. సంవత్సరంతో పాటు ఏ డేట్ను ప్రారంభించారో తెలుసుకోవాలి. అవసరమైతే ఏ ఊర్లో ప్రారంభించారో కూడా తెలుసుకోవాలి. దాంతో పాటు కూడాను ఆ యొక్క పథకం ఏమైనా గోల్స్, టార్గెట్స్ ఏమైనా పెట్టుకుందా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ తెలుసుకోవాలి. సో ఆ గోల్స్ని రీచ్ అయిందా లేదా కూడా తెలుసుకోవాలి. దాని తర్వాత సో ఆ యొక్క ప్రోగ్రామ్కి అంబాసిడర్స్, ప్రచారకర్తలు ఎవరైనా ఉన్నారా అనేది కూడా తెలుసుకోవాలి. సో లాస్ట్గా ఏంటంటే అంటే ఆ పథకానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బడ్జెట్ని ఏమైనా కేటాయించిందా, లేదా అంటే ఎంత బడ్జెట్ని కేటాయించింది, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ బడ్జెట్లో ఎంత కేటాయించింది, లేదంటే ఎంత ఎక్కువ కేటాయించింది, దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటే మనకి పథకం అనేది ఎగ్జామినర్ ఎలా ఇచ్చినా కానీ మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇది పథకాల గురించి మనం చదివేటువంటి వే అన్నమాట. ఇలా చదువుకుంటూ వస్తే మనకు ఒక సీక్వెన్స్ వచ్చింది, ఒక ఆర్డర్ వచ్చింది, పథకం గురించి ఎలా అడిగినా కానీ మనం ఆన్సర్ చేయొచ్చు.